ఫ్రెండ్స్, నేను మీ శివ లోకల్ లీడర్ ఛానల్. మనతో పాటు ఎంఎస్ఎన్ కంపెనీకి సంబంధించి కొంచెం యాజమాన్యం ఉంది. అంటే ఇక్కడ మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ మెడికల్ క్యాంప్లో భాగంగా అసలు ఏంటి, ఏ విధంగా ఉపయోగపడుతుంది ప్రజలకి, ప్లస్ ఏం అంటే ఇక్కడ హెల్త్కి సంబంధించి ఏ ఇష్యూస్ మీద వీళ్ళు ఇక్కడ క్యాంప్ ఏర్పాటు చేశారనే విషయాన్ని మనం ఒకసారి తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్తే అండి. సార్ చెప్పండి. నా పేరు లక్ష్మీ నరసింహమూర్తి. నేను హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్ అండి. ఈరోజు ఈ కార్యక్రమము ఈ లోకల్ లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అభ్యర్థించినందువల్ల మేము ఈ కార్యక్రమం నిర్వహించడానికి అని చెప్పని ఈ లోకల్ క్యాంపులో చాలా వివిధమైన మెడికల్ చెకప్స్ చేయడం జరుగుతోంది. ఇట్లానే వాళ్ళు ఇంకా కూడా కొన్ని కోరికలు కోరారు. వాళ్ళు వీక్లీ వన్స్ ఒక డాక్టర్ని ఏమైనా ఏర్పాటు చేయగలరా ఇక్కడని వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది. దానికి మేము కూడా తప్పకుండా చేస్తామని చెప్పని మాట ఇచ్చాము. వారానికి ఒక రోజు ఇక్కడ డాక్టర్ని మేము పెట్టి వీళ్ళందరికీ కూడా ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా మెడికల్ చెకప్ కానీ అవన్నీ చేయడం జరుగుతుంది. అలానే ఫ్యూచర్లో కూడా ఇంకా కొన్ని మెడికల్ క్యాంప్స్ పెట్టాలని చెప్పని మేము చేస్తాం. ఇంతకుముందు ఎంఎస్ఎన్ తరపు నుంచి ఏరియాకి సంబంధించి అక్కడ ఇంతకుముందు కూడా ఎప్పుడు మీరు నిర్వహించలేదు. అంటే ఇప్పుడు ఈ సంబంధించి ఇప్పుడు ప్రత్యేకంగా నిర్వహించడానికి కారణం ఏమై ఉండొచ్చు? అది ఈ మధ్య కాలంలో ఒకసారి మన ఈ లోకల్ లీడర్లందరూ కూడా మా దగ్గరికి వచ్చి అభ్యర్థించారు. మా ఊరి వాళ్ళకి మీరు మెడికల్ క్యాంప్ చేసినట్టయితే ఏదైనా చిన్న డిటెక్ట్ ఏమైనా అయితే కూడా వాటికి మేము ఫర్దర్గా రిఫరెన్స్ చేయగలరని చెప్పని కోరుకున్నారు. దానికి సంబంధించి మేము ఈరోజు 4 హాస్పిటల్స్, సిటీ న్యూరో, మ్యాక్స్ విజన్, అలానే మల్లారెడ్డి నారాయణ, రెనోవో, ఈ 4 హాస్పిటళ్ళ ద్వారా వాళ్ళ డాక్టర్లు, వాళ్ళ పారామెడికల్ స్టాఫ్ అందరూ కూడా దగ్గర ఒక 100 మంది మెడికల్ టీం అంతా కూడా ఇక్కడికి వచ్చి, అలానే మీరు అక్కడ చూస్తున్నారు కదా ఆ బస్సు కూడా ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ కూడా మనం ఇక్కడికి తీసుకుని రావడం జరిగింది. దీనిలో అన్ని పరీక్షలు ఇక్కడే చేయడం జరుగుతుంది. అలానే ఈసీజీ, 2D ఎకో, ఎక్స్రే అన్ని టెస్టులు కూడా వీళ్ళ గ్రామానికే వచ్చి వాళ్ళ దగ్గర చేయడం వల్ల వాళ్ళు చాలా సంతోషిస్తున్నారు. వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. సార్, ఇంతకుముందు ఎంఎస్ఎన్ కంపెనీ మీద నిరాకరించారు. దాని మీద చర్యలు కూడా భాగంగానే ఈరోజు క్యాంప్ ఏర్పాటు చేశారని చెప్పేసి కొంతమంది వాదన. దాని గురించి మీరు ఏం చెప్తారు సార్? అటువంటిది అయితే ఏం లేదండి. అంటే వాళ్ళకి కొంతమంది అయితే అలాగా మా మీద ఎలిగేషన్ అయితే ఉంది. కాకపోతే దానికి సంబంధించి అన్ని ప్రికాషన్స్ అన్ని తీసుకున్నాము. అలానే వాళ్ళకి మెడికల్ క్యాంప్స్ వల్ల వాళ్ళకి ఏదైనా ప్రీ ఎయిల్మెంట్స్ ఏమైనా ఉన్నాయేమో అని చెప్పనే ఉద్దేశంతో వాళ్ళు కూడా ఒకసారి ఈ కార్యక్రమం చేయమని చెప్పని వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది. దానికి మేము ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. సార్, నిరాకరించిన వాళ్ళు ఈరోజు ఇక్కడ పాల్గొంటున్నారా? వాళ్ళు ఇంత ముందుకు చెప్పారు అయితే అంటే వద్దు అని చెప్పేసి అన్నారు. అన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారండి. వాళ్ళందరూ కూడా ఈరోజు మీరు ఇందాక గమనించి ఉంటారు, అందరూ వేదిక మీద ఉన్నారు. వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు. వాళ్ళు కూడా టెస్టులు చేయించుకోవడం జరిగింది వాళ్ళతో. సార్, అంటే ఇప్పుడు అక్కడ కొన్ని మీకు నిబంధనలు పెట్టారు. ఈ ప్రాజెక్ట్ తీసేస్తే తప్పకుండా మా ఊర్లోకి కొంచెం ఏవైతే ఉంటాయో దాన్ని తీసేస్తే తప్పకుండా అని చెప్పేసి నన్ను మాట్లాడారు. దాని గురించి మీరు ఏం చర్యలు తీసుకున్నారు? చాలా తగ్గిందండి. వాళ్ళందరూ కూడా ఇదివరకు ఎవరైతే కంప్లైంట్ చేశారో వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు అంతా కూడా చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది, ఎటువంటి మాకు ఇబ్బంది లేదని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. సార్, ఇప్పుడు మీరు క్యాంప్ ఏర్పాటు చేశారు. దానికి సంబంధించిన ఎవరన్నా అంటే ఆ వ్యాధికి అంటే ఇక్కడ ఆ హెల్త్ పరంగా ఎవరన్నా బయటకు వచ్చినారా? అంటే నిజంగా ఇట్లా అని చెప్పేసి మాకు ఈ విధంగా హెల్త్ ఇష్యూస్ అయింది అని చెప్పేసి కంపెనీ ద్వారా నుంచి ఎవరైనా వచ్చి మీకు కంప్లైంట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇప్పుడు? అటువంటిది అయితే ఏమీ లేదండి. ఓకే, ఇప్పుడు దాకా అయితే అటువంటిది ఏమీ లేదు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరికైనా అలాంటి డిసీజ్ ఎవరికైనా బయటకు వచ్చిందా? ఏమీ లేదండి. అటువంటిది ఏమీ లేదు. ఇప్పటి వరకు అయితే లేదండి. సాయంత్రం వరకు నడుస్తుంది కదా. మోస్ట్ ప్రాబ్లీ ఆ ప్రాబ్లం అయితే ఉండదండి. కెమికల్ ఫ్యాక్టరీ నుంచి వచ్చే అంత ప్రాబ్లం అయితే ఇక్కడ ఉండదు. జనరల్ స్క్రీనింగ్ అండి. దీంట్లో జనరల్ స్క్రీనింగ్లో మీకంటే ఈ బ్లడ్ టెస్ట్లు ఇవన్నీ చేయడం జరుగుతుంది. ఇది ఎటువంటిది అంటే కంపెనీకి సంబంధించి దానివల్ల ఎఫెక్ట్ అయినది అనే దానికి అసలు సంబంధమే లేదండి. ఇది జనరల్ స్క్రీనింగ్లో అన్నీ ఇప్పుడు మనం బయట అయితే ఎలా అయితే మనం డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్ళి మనం టెస్టులు చేయించుకుంటామో అది ఇక్కడికే తెప్పించి మనం చేయిస్తున్నాం. దానికి సంబంధం ఎటువంటిది ఉండదండి. సార్, థ్యాంక్ యూ సార్.